109వ రోజు గీతా మకరందం భగవద్గీత పార్ట్ 109 బై అరిందం కుమార్ అప్లోడ్ చేస్తున్నాను. విని ఆనందించండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మిత్రులతో, మరియు సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. థ్యాంక్ యూ. లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ గురుభ్యో నమః. గీతా మకరందంలో 109వ రోజు. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం శ్రీ గీతాదేవ్యై నమః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. ఓం నమో భగవతే వాసుదేవాయ. 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 శ్రీ భగవద్గీతా అథ దశమోऽధ్యాయః. విభూతియోగః. శ్రీ భగవద్గీతలో 10వ అధ్యాయంలో ప్రవేశిస్తున్నాం. ఈ అధ్యాయం పేరు విభూతి యోగము. విభూతి యోగము, విభూతి అంటే ఐశ్వర్యం, మహిమాతిశయం. ఈ చరాచర ప్రపంచమంతయు కూడా భగవంతుని యొక్క వ్యక్తరూపమే కాబట్టి వారి విభూతియే అవుతుంది. ఇదంతయు వారి మహిమా విస్తారమే, చిద్విలాసమే అయి ఉన్నది. కాబట్టి భగవత్ విభూతియే అగు ఈ ప్రపంచమున భగవానుడు విశేషంగా అభివ్యక్తమైనటువంటి పదార్థములను గూర్చి, వ్యక్తులను గూర్చి వర్ణించబడినటువంటి అధ్యాయం కావడం వల్ల దీనికి విభూతి యోగము అని పేరు వచ్చింది. ఈ విభూతి యోగంలో మొత్తము 42 శ్లోకాలు ఉంటాయి. 1వ శ్లోకం నుంచి 7వ శ్లోకం వరకు భగవంతుని విభూతి యొక్క యోగ శక్తుల యొక్క వర్ణన దీంట్లో మనకు కనబడుతుంది. వాటిని తెలుసుకోవడం వల్ల వచ్చేటువంటి ఫలితం కూడా ఇక్కడ తెలుస్తుంది మనకు. 8వ శ్లోకం నుంచి 11వ శ్లోకం వరకు ఫల ప్రభావ సహితంగా భక్తి యోగం యొక్క నిరూపణ జరుగుతుంది. ఇక్కడ 12 నుంచి 18 వరకు అర్జునుడు భగవానుని స్తుతించడం, కాబట్టి యోగశక్తిని వర్ణించి చెప్పడం చెప్పేసి ప్రార్థించడం. 19 నుంచి 42 వరకు భగవాను నుంచి గావించబడినటువంటి విభూతి యొక్క వర్ణన అంతా కూడా మనకు ఈ యొక్క అధ్యాయంలో అద్భుతంగా మనకు తెలుపబడుతుంది. భూతి అంటే అగుట లేదా ఉనికి అని ఒక అర్థం. ఈ అర్థాన్ని అనుసరిస్తే విభూతి అంటే విశిష్టమైనటువంటి ఉనికి గలది అని అర్థం. భూతి అంటే ఐశ్వర్యం అని ఇంకో అర్థం కూడా ఉంది. ఈ అర్థాన్ని అనుసరించి చూస్తే సర్వ ఐశ్వర్యములకు కారణమైనటువంటి ఐశ్వర్యం అంటే విశేషమైన ఐశ్వర్యం విభూతి. సత్తాత్మకమైనది భూతి అని కాగా అది వివిధ రూపాల్లో దివ్యంగా భాషించడం విభూతి. ఇదే విశేషమైనటువంటి ఉనికి. విభూతి యోగం అనేది ఒక పదంగా కనిపిస్తున్నా అందులో విభూతి యోగం అనేటువంటి 2 పదాలు విడివిడిగా ఉన్నాయి. యోగ అంటే భగవంతుడని కూడా అర్థం. యోగము చేత పొందబడేటువంటి వాడు కాబట్టి భగవంతుడు యోగ నామధేయుడు. విభూతి అంటే ఐశ్వర్యం.
కాబట్టి ఇది యోగ విభూతి అంటే భగవంతుని యొక్క ఐశ్వర్యం. అర్జున, నా భగవదైశ్వర్యంను చూడు అని చెప్పేసి ఇంతకుముందు మనకు అధ్యాయంలో కూడా అర్జునుని చూడమని చెప్పాడు. కాబట్టి ప్రస్తుతం ఈ అధ్యాయంలో తానే చూపిస్తున్నాడు. కాబట్టి యోగ విభూతియే విభూతి యోగం అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. మనకి విశ్వమంతా విశ్వనాథుని విభూతి అయిన పరిపక్వత చెందినటువంటి సాధకుని మనస్సు సమస్తాన్ని భగవంతుని యొక్క విభూతిగా దర్శించలేదు. నీళ్లు భగవత్ స్వరూపం, లేకపోతే అవి ప్రాణాధారం ఎలా అవుతాయి చెప్పండి? అన్ని నదులలో నీళ్లు ఉంటాయి, కానీ గంగా నది మనస్సులో మెదలగానే భావస్పందన కలుగుతుంది. యమున ఎదలో కదలగానే ప్రేమ స్ఫురిస్తుంది. అన్ని నదులలో నీళ్లే ఉంటాయి, అలాగని ప్రత్యేకతలను విశేషాలను నిరాకరించలేం కదా. ప్రారంభ దశలో నికృష్టాల కన్నా ఉత్కృష్టాలే ధ్యానావేశాన్ని కలిగిస్తుంటాయి. ఉత్కృష్టమైనటువంటి విభూతులనే భగవానుడు దివ్యమైనటువంటి విభూతులు అంటున్నాడు. ఇక్కడ ధ్యాన నిమిత్తమైనటువంటి దివ్యమైనటువంటి తన విభూతులను ఈ యొక్క అధ్యాయంలో అద్భుతంగా ప్రవచిస్తున్నాడు భగవానుడు. అర్జున, దివ్యములైనటువంటి నా విభూతులను నీ కొరకు చెబుతున్నానయ్యా అంటూ ప్రారంభిస్తాడు. అది కూడా ప్రాధాన్యం దృష్టిలో పెట్టుకొని చెబుతాడు. ప్రాధాన్యతలు ఎందుకంట అంటే తన విభూతి విస్తారానికి అంతం లేదు కాబట్టి అది అని కూడా తానే చెబుతున్నాడు దీంట్లో. మార్గంలో నడిచేటప్పుడు మన పాదం కింద ఒక దినపత్రిక కాగితం పడింది అని తెలిసినా అలాగే నడిచి ముందుకు వెళ్ళిపోతాం. కానీ అదే ఒక రూపాయి కాగితం పడితే ఆగి దాన్ని తీసుకుని కళ్ళకద్దుకుంటాం. 2 కాగితాలే కదా, అంతరమంతా ఇక్కడుంది, భావంలోనే ఉంది. పొరపాటున ఏదైనా పుస్తకం మీద పాదం పడితే వెంటనే చలించిపోతూ వంగి పుస్తకాన్ని అందుకొని కళ్ళకద్దుకుంటాం. పుస్తకంలో ఉన్నవన్నీ కూడా కాగితాలే, భావనలోనే ఉంది కదా భాగ్యమంతా. రూపాయి కాగితంలో లక్ష్మిని చూస్తాం, పుస్తకంలో సరస్వతిని చూస్తాం. అన్ని కాగితాలే, వాటిలో కొన్ని మాత్రం దివ్యమై ధ్యాన యోగ్యాలవి. అవే భగవంతుని యొక్క విభూతులు. కాయలు ఎన్నైనా ఉండొచ్చు, కానీ పూజకు పనికొచ్చేది మాత్రం కొబ్బరికాయ మాత్రమే. పైన కఠినంగా ఉండి లోపల మృదువుగా ఉంటుంది. బాహ్య వ్యవహారాలలో ధర్మ నిర్వహణలో కఠినంగా ఉండాలి, ఆంతర్యంలో భక్తి ప్రేమలు మృదువుగా మధురంగా స్నిగ్ధంగా ఉండాలి అని యోగ జ్ఞానాలను సమరసం చేస్తూ బోధిస్తుంది ఆ నారికేళం. ఇదంతా భావనే, అందుకే ఇవన్నీ విభూతులు, ధ్యానయుతాలు. కాబట్టి కర్తవ్య ప్రేమలను ఒడిగట్టుకొని వధువు కొబ్బరికాయ దోసిల్లో పెట్టుకొని అత్తగారింటిలో అడుగు పెడుతుంటుంది. భగవద్దర్శనం భవిష్యత్తులో జరిగేది కాదని నిత్యం జరుగుతూనే ఉంది అనేటువంటి భావన మనలో దృఢంగా ఏర్పడుతుంది. భావశుద్ధి ఉంటే ఈశ్వరుడు ఈశ్వర విభూతి 2 కావు అనేటువంటి సత్యం హృదయంలో ఆవిష్కృతమవుతుంది. వ్యక్తాలు తోబూచులాడుతూనే నేత్రాలకు సర్వమంగళ దర్శనాన్ని ప్రసాదిస్తూ హృదయాన్ని సర్వేశ్వరానుభూతిలో పరవశింపచేస్తాయి. విభూతి దర్శనం అనేది అలౌకికమైనటువంటి అద్భుతమైనటువంటి అమృతానుభూతి. అడగకుండానే బిడ్డకు అమ్మ బోవబెట్టినట్లు భక్తునికి అమ్మా నాన్నలు తానే అయినటువంటి భగవానుడు అడగకుండానే భావ వితరణ చేసేందుకు బోధన ప్రారంభిస్తున్నాడు. ఈ అధ్యాయంలో 1వ శ్లోకం లోపట శ్రీ భగవాను వాచ అని చెప్పేసి, భూయ ఏహ మహాభావో శృణు మే పరమో వచః యత్తేహం ప్రియమాణాయ వక్ష్యామి హితకామ్యయా. అర్జున, మహాబాహ, శ్రేష్టమైనటువంటి నా మాటను తృప్తి చెందుతూ వింటున్నావు కదయ్యా, నీ శ్రేయస్సు కోరి మళ్ళీ చెప్తున్నాను విను అని చెప్పేసి చెప్తున్నాడు భగవానుడు. తన యొక్క బోధను, విభూతి యోగంలో బోధను ఈ శ్లోకంతో ఈ విధంగా ప్రారంభిస్తున్నాడు ఆయన. ఈశ్వర విభూతి అర్థమైతే ఆ తర్వాత మన బుద్ధిలో కలిగేటువంటి, బుద్ధి నుంచి కదిలేటువంటి ప్రతి భావన కూడా ఈశ్వర భావన వైభవం కిరణంగా ప్రకాశిస్తుంది. కారణం, ఈశ్వర వైభవాన్ని సాక్షాత్తు ఈశ్వరుడే వర్ణిస్తున్నాడు కాబట్టి. ప్రబోధించబడే విషయం భగవత్తత్వం, వ్యక్తమయ్యే ఐశ్వర్యం భగవద్విభూతి. ఈ రెంటిని చెప్పేటువంటి మాటలు ఈశ్వరునివి. అదంతా విభూతియే కదా. ఇది అన్యులకు సాధ్యం కానిది, అచ్యుతునికే సాధ్యమయ్యేది. 2వ శ్లోకంలో ఇదే విషయాన్ని ముందుకు తీసుకుపోతున్నాడు భగవానుడు. నమే విదుః సురగణా ప్రభవం న మహర్షయః
అహమాదిర్హి దేవానాం మహర్షీణాం చ సర్వశః. అర్జున, నా పుట్టుక దేవతలకు తెలియదు, మహర్షులు ఎరుగరయ్యా. ఎలా చూసినా దేవతలకు మహర్షులకు అది కారణం నేనే కదా. అర్జున, నా ప్రభావమును దేవతలు ఎరుగరు. ఇక్కడ ప్రభావం అంటే పుట్టుక లేదా ఉత్పత్తి అని ఒక అర్థం, ప్రభావము లేదా వైభవం అని మరొక అర్థం. ఈ రెండు కూడా దేవతలు ఎరుగరు. దేవతలు అంటే బ్రహ్మాది దేవతలు అని అర్థం. బ్రహ్మ ఇంద్రాదులు దివ్యశక్తి సంపన్నులు, దివ్యజ్ఞానయుతులు. సృష్టికి బ్రహ్మదేవుడు కారణం, కానీ బ్రహ్మదేవునికి కారణమైన వాడు భగవంతుడు. భగవంతుని నుండే చతుర్ముఖ బ్రహ్మ ఆవిర్భించాడు. కాబట్టి తనకు కారణమైనటువంటి భగవంతుని బ్రహ్మదేవుడు పూర్ణంగా ఎలా తెలుసుకుంటాడు, అలాగే దేవతలందరూ కూడా. బ్రహ్మాది దేవతలు వైభవ సంపన్నులే అయినా తమ ప్రభావానికి కారణమైనటువంటి ఆదిదేవుని ప్రభావాన్ని తెలుసుకునేటంత శక్తి సంపన్నులు మాత్రం కారు. మనకు భాగవతంలో ఒక రమణీయమైనటువంటి ఘట్టం ఒకటి కనబడుతుంది. ఒకనాడు నారద మహర్షి తన సందేహ నివృత్తిని చేసుకోవాలని బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళాడు. తండ్రి వాణీశ్వర, జగత్సార్ సర్గాను సంధాయిని నీవు, వేదాలన్నీ నీ ముఖాంబుజమునందే శోభిస్తున్నాయి. ఈ సృష్టికి హేతువేమిటి? ఈ సృష్టి జ్ఞానమంతా నీదేనా, లేక మరెవరైనా నీకు అనుగ్రహించారా? ఈ సృష్టి కార్యానికి ఏమి ప్రయోజనం? దీని స్వరూపమేమిటి? నా వరకు నేను ఈ సృష్టికి నువ్వే కారణమని అనుకుంటున్నా, లేక నిన్ను మించిన దేవుడు మరొకడున్నాడా? ఏది నిజమో చెప్పు తండ్రి, నా సందేహాన్ని పోగొట్టు అని చెప్పేసి అని బ్రహ్మమానస పుత్రుడు నారద మహర్షి సరస్వతీపతిని అంటే బ్రహ్మదేవుడిని ప్రశ్నించారట. నారద మహర్షి అడిగినప్పుడు ప్రశ్నకు బ్రహ్మదేవుడు ఎంతగానో సంతోషించి సమాధానం చెప్తున్నాడు. నాయన కుమార, ఎందరో జ్ఞానులు నా వద్దకు వస్తూ ఉంటారు. వాళ్ళు కూడా నీలాగా నా వైరాగ్య సంపన్నులే అయినా నీలాగా ఎవ్వరూ ప్రశ్నించలేదు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఆశ్చర్యం ఏమిటంటే నా తండ్రి రహస్యాన్ని నువ్వు మీ తండ్రిని అడగటమే అంటూ సమాధానం చెప్తాడు బ్రహ్మదేవుడు. వత్స నారద, ఈ చరాచర ప్రపంచాన్ని నా అంతటా నేను సృష్టించలేక జ్ఞానము చాలక తపన పడుతూ ఉన్నప్పుడు సృష్టి నిర్మాణానికి కావలసిన జ్ఞానాన్ని నా ప్రభువు ఎంతో ఔదార్యంతో నాకు అనుగ్రహించాడు. ఆ పరమేశ్వరుని యొక్క ఆజ్ఞ లేకపోతే ఈ లోకాలను నిర్మించే శక్తి నాకెక్కడిది? అదంతా కూడా భగవంతుని అనుగ్రహమే అని చెప్తాడనమాట. తనకు అర్థం కాక కుమారుడైన నారదుడు తండ్రి అయిన బ్రహ్మదేవుని ప్రశ్నిస్తే విషయం తన తండ్రికి సంబంధించింది కావడం చేత తనకు తెలియని చతుర్ముఖ బ్రహ్మ చేతులు ఎత్తేశాడు. బ్రహ్మాది దేవతలు ప్రభువు ప్రభావాన్ని ఎలా ఎరగలేరో అలాగే భృగ్వాది మహర్షులు కూడా తెలుసుకోలేరు. ఋషులు తపశ్శక్తి సంపన్నులు, జ్ఞానసిద్ధులు. ఇక్కడ ఋషులు అనకుండా మహర్షులు అనడం వల్ల గొప్ప ప్రభావం వల్ల ఋషులు అనర్థం. మంత్రద్రష్ట అయినటువంటి మహర్షులకు కూడా అర్థం కాని విషయం భగవంతుని యొక్క విభూతి అని చెప్తూ, సరే బాగుంది, ఇంతగా శ్రమించి విభూతులను తెలుసుకొని సాధించేది ఏమిటి ఆ విషయం చెప్తున్నాడు. మొట్టమొదట యస్మాం అజం అనాదిం చ వేత్తి లోకమహేశ్వరం అసమ్మూఢః సః మర్త్యేషు సర్వపాపై ప్రముచ్యతే. నేను పుట్టుక లేనివాణ్ణి, ఆది లేనివాణ్ణి, సర్వలోకాలకు నేనే ప్రభువును. ఇలా నన్ను ఎవడు తెలుసుకుంటాడో వాడు సమోహం లేనివాడు, సర్వపాపాల నుంచి విడిపడతాడని చెప్తున్నాడు. బ్రహ్మాది దేవతలకు భృగ్వాది మహర్షులకు కూడా భగవంతుడే ఆది అని పూర్వశ్లోకంలో తెలుసుకున్నాం. ఆది అంటే కారణమని అర్థం. సర్వకారణమైన పరమేశ్వరునికి మరొక కారణం ఉండేందుకు అవకాశం లేనందున భగవంతుడు అజుడు. అజుడు అంటే పుట్టుక లేనివాడు అని చెప్పేసి మనకు అర్థమైంది. అజుడు అనాది రూపుడు. లోకమహేశ్వరుడైన పరమేశ్వరునికి సంబంధించిన జ్ఞానం ఎవడికి స్పష్టంగా కలుగుతూ ఉందో వాడు సర్వపాపాల నుంచి విముక్తుడవుతున్నాడు అని చెప్తూ తాను సర్వలోక మహేశ్వరుడు అనడానికి హేతువును చెప్తున్నాడు భగవానుడు ఇక్కడ. బుద్ధిజ్ఞానమసమ్మోహం క్షమా సత్యం దమశమః సుఖం దుఃఖం భవో భావో భయం చ భయమేవ చ.
బుద్ధి, జ్ఞానము, అసమ్మోహము, క్షమ, సత్యము, దమము, శమము, సుఖము, దుఃఖము, పుట్టుక, వినాశం, భయం, అభయం. అహింసా సమతా తుష్టిః తపస్తానం యశ అయశః భవంతి భావా భూతానాం మత్త ఏవ పృథగ్విదా. అహింస, సమత, తృప్తి, తపస్సు, దానము, కీర్తి, అపకీర్తి, ఈ విధమైనటువంటి వేరువేరు భావాలు నా వల్లనే ప్రాణులు కలుగుతున్నాయి అని చెప్తూ అంతఃకరణంలో సూక్ష్మమైనటువంటి విషయాలను గ్రహించేటువంటి సామర్థ్యమే బుద్ధి. బుద్ధికి నిశ్చయించేటువంటి సామర్థ్యం కూడా ఉంది. సూక్ష్మ అవగాహన నిశ్చయానికి ఉపకరిస్తుంది. సూక్ష్మం నెరిగేటువంటి సామర్థ్యం గల బుద్ధి ఎవరికి ఉంటుందో వారే సరైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. నిర్ణయాలే ఎక్కడైనా నిర్దేశిస్తాయి. మనిషిలో ఈ విధమైనటువంటి సామర్థ్యమే భగవంతుని యొక్క విభూతి. విషయాలు అందరికీ అర్థమవుతాయి. విషయ లోతులు బుద్ధిమంతులకే తెలుస్తాయి. ఈ లోతుల నుంచే కవులు పుట్టుకొస్తారు, విమర్శకులు, విశ్లేషకులు విస్తరిస్తారు. ఇదంతా వైభవం, ఈశ్వర వైభవం. జ్ఞానం, ఆత్మానాత్మ వివేకం కలిగి ఉండడమే జ్ఞానం. ఆత్మాది పదార్థాలను క్షుణ్ణంగా తెలుసుకోవడమే జ్ఞానం. ఏది సత్యము, ఏది అసత్యము, ఏది ఆత్మ, ఏది అనాత్మ అనేటువంటి విచక్షణే ఇక్కడ జ్ఞానం. సారాసార వివేక నిపుణత్వం, ఈ విచక్షణా జ్ఞానశక్తి, ఈ విచక్షణా జ్ఞానశక్తి అనేది ఈశ్వర వైభవం అనేది మనకు తెలుస్తుంది. మనకు ఇక ఈ విషయంలో ముందుకు మనం అర్థం చేసుకున్నట్లయితే దీంట్లో ప్రధానంగా మనకు కనబడేది, తెలుసుకోవాల్సిన విషయాలు సన్నిహితమైనప్పుడు వాటి విషయంలో మరి తొందరపాటు లేకుండా వివేకంతో వ్యవహరించడం, ఇది అసమ్మోహం. అంటే ఇది కూడా భగవంతుని యొక్క వైభవమే. ఇది అందరికీ సాధ్యమయ్యేది కాదు. ప్రతి విషయంలో స్పష్టతను కలిగి ఉండడం అసమ్మోహం. స్పష్టత లేనప్పుడే మనస్సును మోహం ఆవరిస్తుంది. త్రాడును పాముగా చూడడం సంభవిస్తుంది. అలా చూడడం భయానికి కారణమవుతుంది. త్రాడును త్రాడుగా చూడగలిగితే మోహం ఉండదు, సర్పం గోచరించదు, భయం కలగదు. ఈ అసమ్మోహ శక్తి బుద్ధిలో లేనప్పుడు ఇంద్రియాలు మోసం చేస్తూ ఉంటాయి. అవి కనిపించేవే కాదు, వినిపించేవి కూడా భ్రాంతిని కలిగిస్తూ ఉంటాయి. రుచులు, వాసనలు, స్పర్శలు కూడా మోహంలో విపరీతంగానే అర్థమవుతూ ఉంటాయి. ఇక తర్వాతది క్షమ. ఎవరైనా నిందించినా, గాయపరిచినా మనసులో వికారం చెందకుండా ఉండడం క్షమ. తిట్టినా, కొట్టినా చిత్తంలో ఏ విధమైన మార్పు లేకుండా ఉండడం క్షమాగుణం. ఆహార పానీయాలను అనుగ్రహించే అవని మాత అనర్థాలను విసర్జించినా భరిస్తుంది కదా. మరి ప్రాణాన్ని నిలిపేటువంటి గాలిని దుర్గంధపూరితం చేసినా మాట్లాడకుండా మోసుకపోతుంది కదా. ఎన్ని అపశబ్దాలను విసిరినా ఆకాశం సాక్షిలా వీక్షిస్తూనే ఉంటుంది కదా. అశుద్ధం చేసేవారిని కూడా శుద్ధి చేసేటువంటి సుగుణాన్ని జలం కలిగి ఉంటుంది. ఇవన్నీ క్షమారూపాలు, ఈశ్వరుని యొక్క విభూతులు. ఇవన్నీ బల ప్రదర్శనలే కానీ బలహీనతలు కానే కావనే విషయం స్పష్టంగా తెలుసుకోవాలి మనం. ఇక సత్యం, మనం చూచింది లేదా విన్నది మన అనుభవానికి అందినది. అదే భావాన్ని స్ఫురించేలాగా ఇతరులు. లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రో అండ్ ఎండీస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు ఏది ఎలా అర్థమైందో మనం చెప్పడంలో అది అలాగే ఇతరులకు అర్థం కావాలి. అదే సత్యవచనం. ఇది ఒక గొప్ప ధర్మం. అందువల్ల సత్యవాక్కును మించినటువంటి ధర్మం అనేది లేనిది అని చెప్పి శాస్త్రం చెప్తుంది. సత్యాన్నాస్తి పరో ధర్మ అని చెప్పారు. సత్యస్వరూపుడైనటువంటి భగవంతుడు ధర్మరూపంలో ఉన్నందువల్ల ధర్మరూపమైనటువంటి సత్యవాకు అది ఈశ్వరుని యొక్క విభూతి. ఇక తర్వాత అది దమం. బాహ్యేంద్రియాలను నిగ్రహించేటువంటి సామర్థ్యం దమం. ఇంద్రియాలను నిగ్రహించలేనటువంటి అశక్తతే బ్రతుకులో ఎన్నో అనర్థాలను సృష్టిస్తుంది. నోరు జారిన వాక్కు నరకాన్ని చూపిస్తుంది. ఇంద్రియ నియమం లేకపోవడమే కష్టాలకు కారణమవుతుంది. మనోనిగ్రహం లేని వాళ్ళు ముందు ఇంద్రియాలను నియమించగలిగితే ఆ తర్వాత మనస్సును నిగ్రహించగలుగుతారు. కాబట్టి శుభలక్షణమైనటువంటి దమము ఇది కూడా ఈశ్వరుని యొక్క విభూతియే. తర్వాత శమం. అంతఃకరణమును నియమించడమే శమం. ఆలోచన విధానాన్ని సక్రమంగా నడుపుకోవడమే శమం.
ఆలోచన విధానం దారి తప్పితే ఆ తర్వాత ఏది జరిగినా దుఃఖమే అనుభవానికి అందుతూ ఉంటుంది. దుఃఖాన్ని దరిచేరనివ్వనటువంటి శమము అది భగవంతుని యొక్క స్వరూపం. అది తర్వాత సుఖం అంటే ప్రియమైనది, అది ఆనందం. దుఃఖం అనేది అప్రియం, అది బాధాపూరితమైనది. సుఖదుఖాలు రెండు భగవంతుని యొక్క ప్రసాదాలే. సుఖాలను ప్రసాదంగా స్వీకరించవచ్చు, దుఃఖాలను ప్రసాదంగా ఎలా చెప్పండి స్వీకరిస్తాము. అది ఆ దుఃఖాలు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ. ఆలోచించాల్సిన అవసరం ఇది. బాధ ఉంది కాబట్టి చీమ కుట్టినా కాలు పక్కకు తీసుకుంటాం. బాధే లేకపోతే ఎవడైనా సంతుల వెనుక నుంచి చేతిని ఖండించినా మనం దాన్ని గుర్తించకుండానే నడిచి ఇంటికి చేరుతామేమో. ఆలోచించాల్సిన విషయం ఇది. ఆ విధంగా చూసినప్పుడు దుఃఖం కూడా ఆ ఈశ్వరుని యొక్క విభూతియే అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ.